వెల్కమ్ టు స్టార్ న్యూస్. మేడ్చల్ జిల్లా కాప్రా మండల్ జవహర్ నగర్ పరిధిలో గత కొద్ది రోజులుగా రెవెన్యూ అధికారులు అక్రమ నిర్మాణాలను కూల్చివేయడం జరుగుతుంది. 2 రోజుల క్రితం 2 భాగాలుగా ఏర్పడి అక్రమ నిర్మాణాలను తొలగించడమైనది. దీనిలో భాగంగా గిరిప్రసాద్ నగర్ కాలనీకి చెందిన ఒక పేద కుటుంబం ఇల్లు కూల్చివేయడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అయ్యారు. దీనికి నిరసనగా సిపిఐ నాయకులు కాప్రా ఎంఆర్ఓ కార్యాలయం ముట్టడించి పేదవారి ఇల్లు జోలికి రావద్దంటూ ధర్నాకు దిగారు. ఎందుకే సార్ మీరు మంచిగా ఉన్నారు సార్, ప్రతి దగ్గర ధర్నా కేంద్రం ఉంటుంది తెలుసు కదా మరి. కాప్రా మండలం గిరిప్రసాద్ నగర్లో గత 20 సంవత్సరాల నుంచినటువంటి కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో పంచినటువంటి భూముల్లో ఆ రోజు ఏదైతే పార్టీ పంచిన భూముల్లో డబ్బులు లేక ఇప్పుడు కట్టుకుంటుంటే రెవెన్యూ అధికారులు అక్రమమని కూల్చివేయడాన్ని సిపిఐగా నిరసిస్తూ ఇవాళ ఈ తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా ధర్నా నిర్వహించడం జరిగింది. దీని సందర్భంగా ఎంఆర్ఓ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఎంఆర్ఓ గారు కూడా ఎక్కడెక్కడైతే ఏమైతే ఖాళీ స్థలాలు ఉన్నాయో వాటికి సంబంధించిన ఏమైనా డాక్యుమెంట్స్ ఉంటే ఇవ్వండి, ఖచ్చితంగా వాటిని కలెక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి వారికి పర్మనెంట్ స్ట్రక్చర్ అయ్యేటట్టు చూస్తామని ఒక హామీ ఇచ్చింది. కానీ ఎంఆర్ఓ గారి దృష్టిలో కొంతమంది వ్యక్తులు ఇచ్చినటువంటి కంప్లైంట్ని దృష్టిలో పెట్టుకొని ఇది జరిగినట్టు మాకు తెలిసినటువంటి సమాచారం. కాబట్టి ఎంఆర్ఓ గారు ఒక అధికారిగా ఉన్నప్పుడు 2 వైపులా ఆలోచించి కూల్చివేతలు జరుగుతున్నటువంటి వ్యక్తుల్లో ఆ ఇండ్లు నిజమైనయా కావా, వారి పరిస్థితి ఏంది, ఆర్థిక పరిస్థితి ఏంది అనేది తెలుసుకొని కూల్చివేయాలి. కానీ అనవసరంగా ప్రజలను ఇబ్బంది చేసేటట్టు కూల్చివేతలు చేయొద్దని గిరిప్రసాద్ నగర్లో ప్రభుత్వమే అధికారికంగా సీసీ రోడ్లు వేసింది, ప్రభుత్వమే అధికారికంగా పట్టాలిచ్చింది, కొంతమందికి పట్టాలు రాలే. ఎక్కడైనా సరే ఎక్కడ జరిగినా సరే 2000 పట్టాలు అప్లై చేసుకుంటే 1800 వస్తే మిగతా తర్వాత ఇస్తా అని ఇవ్వని పరిస్థితి ఉన్నది. ఆ విధంగా ఈ ప్రజలకు పట్టాలు రాలేవు కాబట్టి వెంటనే అప్లై చేసుకున్న వారికి పట్టాలు ఇచ్చి అక్కడ ఏదైతే నిర్మాణాలు ఉన్నాయో ఇప్పుడు జరిగే నిర్మాణాలను గిరిప్రసాద్ నగర్ 20 సంవత్సరాల క్రితం వేసిరు కాబట్టి ఆ నిర్మాణాలను మీరు కూల్చివేయొద్దని సిపిఐగా మేము చెప్పడం జరిగింది. ఇదే విషయాన్ని ఆర్డీఓ దగ్గరికి మళ్ళీ కలెక్టరేట్కి దగ్గరికి వెళ్ళి ఈ సమస్యను పరిష్కరించడానికి సిపిఐగా గిరిప్రసాద్ నగర్ ప్రజలకు అండగా నిలుస్తుందని తెలియజేస్తున్నాం.